హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టెంట్ ఆవా చట్నీ చూద్దాము. దానికి కావాల్సిన మామిడికాయలు, ఆవాలు దూరగా వేయించి పొడి చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు అవి కూడా వేయించి పొడి చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఇలా కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. దాన్ని పేస్ట్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి ఫ్రెష్ ఉంటేనే బాగుంటాయి. దాంతో బాణీలో ఆయిల్ తీసుకొని మిరపగింజలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేయించేసి స్టవ్ కట్టేసేయాలి. కొంచెం ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 1 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు వేసి కలిపేసి దాంట్లో ఈ ఆవ ముక్కలు కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసేయాలి. దాని మంచి ముక్కకు కారం ముక్కలు పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్ చట్నీ హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు. ఒక 15-20 డేస్ నిల్వ ఉంటుంది. చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.